హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అపో ఫైండ్ 7 ఫుల్ హెచ్డి హార్డ్ రీసెట్ ఎలాగో మనం ఈరోజు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో అపో చాలా ఎక్కువగా అమ్ముడుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇవి చైనా మొబైల్సే అయినప్పటికీ కూడా పర్ఫార్మెన్స్ కొంచెం బెటర్గా ఉండడం వల్ల ఇవి ఎక్కువగా సేల్ అవుతున్నాయి. ఈ మొబైల్లో తరచుగా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టుగా మా సబ్స్క్రైబర్స్ అడగడం వల్ల ఈ వీడియో పెడుతున్నాము. అయితే అవి ఏంటి అంటే హ్యాంగ్ అవ్వడం, స్లో అవ్వడం, స్ట్రక్ అవ్వడం, ఆప్షన్ సరిగ్గా వర్క్ చేయకపోవడం, లేదంటే వేరే యాప్ సపోర్ట్ చేయకపోవడం, నెట్ స్లో అవ్వడం, అదేవిధంగా గార్బేజ్ ఫైల్స్, టెంప్ ఫైల్స్ ఎక్కువగా స్టోర్ అవ్వడం వల్ల మెమొరీ ఉన్నా కూడా లేదని చూపించడం. సో ఇట్లా చాలా రకాల ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఎస్పెషల్గా ప్యాటర్న్ లాక్. సో ప్యాటర్న్ లాక్ పెట్టి మర్చిపోవడం కూడా జరుగుతుంది చాలామంది. దాని గురించి సాఫ్ట్వేర్ సెంటర్లకు వెళ్ళి డబ్బులు పెట్టేసి వేస్ట్ చేసుకుంటున్నారు. అయితే అక్కడ కూడా వాళ్ళు హార్డ్ రీసెట్ చేయరు. జస్ట్ ఇప్పుడు నేను చెప్పిన పద్ధతి చేసేసి వాళ్ళు కూడా పాస్వర్డ్ లాక్ తీసేసి ఇచ్చేస్తారు మీకు. అది మనం ఇంటి వద్ద కూడా కూర్చొని చేసుకోవచ్చు. ఓకే, సో అది ఎలాగో ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ని ఫ్రెండ్స్ స్విచ్ ఆఫ్ చేసేసేయండి. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఛార్జింగ్ మాత్రం ఫుల్గా పెట్టేసేయండి. ఎందుకంటే మనం హార్డ్ రీసెట్ చేసేటప్పుడు మధ్యలో మొబైల్ అనేది స్విచ్ ఆఫ్ అవ్వకూడదు. తర్వాత వాల్యూమ్ డౌన్ అండ్ పవర్ బటన్, ఈ రెండు బటన్స్ని నొక్కిపట్టి ఉంచండి. ఒక 10 సెకండ్స్ టు 15 సెకండ్స్ వరకు వాల్యూమ్ డౌన్ అండ్ పవర్ బటన్ని నొక్కిపట్టి ఉంచండి. నేను ఫిగర్లో చూపిస్తున్నాను. అలా నొక్కిపట్టి ఉంచిన తర్వాత కొద్దిసేపటికి మనకు రికవరీ మోడ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇదే రికవరీ మోడ్. ఇందులో చూడండి, దాదాపు మనకు 6 ఆప్షన్స్ ఉన్నాయి. రిబూట్ సిస్టమ్, అప్లై అప్డేట్ ఫ్రమ్ ఏడీబీ, అప్లై అప్డేట్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ స్టోరేజ్, వైప్ డేటా ఫ్యాక్టరీ రీసెట్, వైప్ క్యాష్ పార్టిషన్, అప్లై అప్డేట్ ఫ్రమ్ క్యాచ్. సో ఇక్కడ మనము వైప్ డేటా ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం. వైప్ డేటా అంటే అర్థం ఏంటంటే డిలీట్ యూజర్ డేటా. అంటే ఏదైతే యూజర్ డౌన్లోడ్ చేసుకున్నాడో గేమ్స్, సాంగ్స్, మూవీస్ కావచ్చు, డాక్యుమెంట్స్, యాప్స్, ఈ విధంగా ఏది డౌన్లోడ్ చేసుకున్నా సరే అవన్నిటిని డిలీట్ చేయడాన్ని వైప్ డేటా అంటారు. అదే ఫ్యాక్టరీ రీసెట్ అంటే అర్థం ఏంటంటే ఫ్యాక్టరీ నుంచి వచ్చినప్పుడు ఏవైతే సెట్టింగ్స్ ఉన్నాయో అవే సెట్టింగ్స్ మాత్రమే ఉంచడాన్ని ఫ్యాక్టరీ రీసెట్ అని కూడా అంటారు. సో ఇది వైప్ డేటా ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్. ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడానికి చూడండి, మనకి ఇక్కడ టచ్ పని చేయదు. వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్ బటన్స్ ఏమో స్క్రాలింగ్గా, ఓకే చేయడానికి ఏమో పవర్ బటన్ని యూస్ చేస్తాం. ఓకే, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు కన్ఫర్మేషన్ కోసం చేయాలా వద్దని మళ్ళీ ఒకసారి అడుగుతుంది, ఎస్ఆ నోనా అని. అయితే ఇక్కడ చూడండి, అన్ని ఆప్షన్స్ కూడా నో నో అని వస్తే ఓన్లీ ఒకే ఒక ఆప్షన్ మాత్రమే ఎస్ డిలీట్ ఆల్ యూజర్ డేటా వస్తుంది. సో అదే సెలెక్ట్ చేసుకోండి, ఎస్ డిలీట్ ఆల్ యూజర్ డేటా సెలెక్ట్ చేసుకోండి. అయితే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టోటల్ యూజర్ డేటా మొత్తం అంతా డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయిపోయిన తర్వాత మామూలుగా మనకు మెయిన్ మెనూ మళ్ళీ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే రిబూట్ సిస్టమ్ అంటే మీ మొబైల్ని రీస్టార్ట్ చేసుకోమని అడుగుతుంది. సో ఇప్పుడు మీ మొబైల్ కనుక మీరు రీస్టార్ట్ చేసుకునే బటన్ అంటే రీబూట్ సిస్టమ్ని నవని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీ మొబైల్ రీస్టార్ట్ అవుతుంది. ఆన్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. అంటే మనకు మొబైల్ మళ్ళీ మనకు ఆప్షన్స్ రావడానికి కొంత టైం తీసుకుంటుంది. ఆ టైం తీసుకోవడానికి ఒక 5 మినిట్స్ పట్టచ్చు, 10 మినిట్స్ పట్టచ్చు, 15 మినిట్స్ పట్టచ్చు. సో మీరు అనవసరంగా మొబైల్ ఆన్ అవ్వడం అనేసి మధ్యలో బ్యాటరీ తీయడాలు కానీ అలాంటి ఏమీ చేయదు. ఖచ్చితంగా ఆన్ అవుతుంది. ఆన్ అయ్యే వరకు ఖచ్చితంగా మనం వెయిట్ చేయాల్సిందే. ఓకే, ఆన్ అయిన తర్వాత మనకు మొబైల్ కొన్నప్పుడు కనుక ఏవైతే సెట్టింగ్స్ అడుగుతుందో అంటే లాంగ్వేజ్, డేటు, టైము, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, గూగుల్ అకౌంట్, ఏవైతే సెట్టింగ్స్ అడుగుతుందో ఆ సెట్టింగ్స్ అన్నిటి కూడా మళ్ళీ ఇప్పుడు అడుగుతుంది. సో అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ మనము సెట్ చేసుకోవాలి. అన్నీ కంపల్సరీ ఆప్షన్స్ అన్నీ ఇవ్వాల్సిందే. అన్నీ ఇచ్చిన తర్వాత మీ మొబైల్ ఫస్ట్ కొన్నప్పుడు ఎంత స్పీడ్తో, ఎంత పర్ఫార్మెన్స్, యాక్యురసీ, స్పీడ్, మెయింటెనెన్స్ ఎలా ఉందో ఆప్షన్స్ కానివ్వండి ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా వస్తుంది. మళ్ళీ మీరు కొత్త ఫోన్ కొన్న ఫీలింగ్ తోటి మళ్ళీ మీరు మొబైల్ మీరు వాడుకోవచ్చు. అంతే. ఈ విషయం తెలియక అనవసరంగా సాఫ్ట్వేర్ సెంటర్లకు వెళ్ళి డబ్బులు 200, 300 వాళ్ళకి వేస్ట్ చేసి సాఫ్ట్వేర్ కూడా ఇచ్చామని చెప్పేసి డబ్బులు వేస్ట్ చేయడం తప్పించి వాళ్ళు కూడా ఇదే చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఫ్రెండ్స్, ఇక మీదట మీరు మోసపోతున్న ఉద్దేశం కొద్దీ నేను ఈ వీడియో పెట్టాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.